బైబిల్‌లో మనం ఎన్ని మాటలు మనము నేర్చుకున్నా, చదువుకున్నా, ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క మాట కొత్తగానే మనకు అనిపిస్తా ఉంటది. ఏవండీ? ఇంకా కొత్తగానే మనకు ఏమనిపిస్తుందంటే ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలనిపిస్తా ఉంటది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కొన్ని విలువైన సంగతులు మనము ధ్యానించుకుందాం, నేర్చుకుందాం. ఏవండీ? ఆహ్, భూమి మీద మనుషుల యొక్క జీవితాలు పాడు చేసే కొన్ని ప్రమాదకరమైన అలవాట్లు. ఏవండీ? మనుషుల జీవితాలను పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన కొన్ని అలవాట్లు. వాటి గుండా మనిషి ఏమైపోతున్నాడంటే ఏవండీ? చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాడు. ఏవండీ? ఒక్కొక్క అలవాట్లు మనం ఈరోజు బైబిల్ ద్వారా మనం నేర్చుకుంటే, తెలుసుకుంటే, ఆ యొక్క అలవాటు ద్వారా మరి భూమి మీద మనిషి ఎలా మారిపోయాడు, మరి ఆ అలవాట్లు ఏంటని మనం ఒకవేళ బైబిల్ ద్వారా మనం నేర్చుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. బాగా దాన్ని మనం గ్రహించుకోగలం. దాన్ని మనం బాగా తెలుసుకోగలం. ఏవండీ? ఏంటి అలవాట్లు? అంటే భూమి మీద మానవుడు అలవాటు చేసుకున్న ఈ అలవాట్లు అంటే మనిషికి చాలా ప్రమాదకరంగా మారుతుందా? అంటే నిజమేనండి. కొన్ని మాటలు మనం ఒకవేళ ఆలోచించినట్లయితే మనిషికి చాలా ప్రమాదకరమైన అలవాట్లు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి మనిషికి ప్రమాదకరమైన అలవాట్లు. ఆ అలవాట్లు ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మన బైబిల్ ద్వారా కొన్ని మాటలు మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుందండి. నిజంగా మనం ఒక బైబిల్‌లో ఒక మాట మనం చూద్దామండి. ఏవండీ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ఒకవేళ మనం చూస్తే భూమి మీద అత్యంత ప్రమాదకరమైన అలవాటులో ఇదొక అలవాటు. ఏం అలవాటు అంటే అదే ఏవండీ? ఈరోజు ఈ అలవాటుకి చాలా మంది బానిస అయిపోయారండి. ఈ అలవాటులో చాలా మంది ఉంటున్నారండి. ఏవండీ? ఏంటి ఆ అలవాటు అని మనం ఒకవేళ చూస్తే త్రాగుడండి. త్రాగుడు మంచిదా అండి? త్రాగుడు మంచిది కాదు. చాలా ప్రమాదం. మెల్లగా అలవాటు చేసుకున్న తర్వాత ఆ అలవాటు పరంగా అలాగ ఏమైపోతుందంటే అతనికి త్రాగుడికి బానిస అయిపోయే పరిస్థితి. ఏవండీ? తాగుడుకు బానిస అయిపోయిన పరిస్థితుల్లో కుటుంబం బాగుంటదండి? కుటుంబము క్షేమము ఉండదు. మద్యం వల్ల ఎన్నో కుటుంబములు పాడైపోయాయి. ఈ త్రాగుడు, ఈ అలవాటు వలన. ఏవండీ? ఈ త్రాగు అలవాటు మనిషి జీవితం ఏం చేస్తుందంటే చాలా ప్రమాదకరంగా మార్చేస్తుంది. ఏవండీ? మనుషుల జీవితాలు పాడు చేసే ఒక అలవాటులో ఈ మద్యము త్రాగడం అనేది చాలా ప్రమాదం. ఈరోజు ఈ త్రాగుడు అనేది చాలా మంది అలవాటైపోయారండి. ఏవండీ? ఈ త్రాగుడు అలవాటైపోయిన వారు ఏవండీ? వారి జీవితాలు రాబోయే రోజుల్లో ముందున్న దినాల్లో ప్రమాదకరంగా మారబోతుంది. ఏవండీ? దేవుడు తన గ్రంథంలో రాసిన ఏ పదము, ఏ మాట కూడా దాన్ని మనము తీసివేయలేము. ఏవండీ? వారికింకా ఆహ్, చాలా భయంకరంగా వారి యొక్క జీవితాలు మనం చూస్తా ఉంటాం. ఏవండీ? త్రాగుబోతుడు, మద్యం పానము చాలా ప్రమాదకరం. ఏవండీ? చాలా సినిమాల్లో ఏవండీ? అన్ని చోట్ల ఏస్తారండి. మద్యపానము, ధూమపానము హానికరమని. ఏవండీ? హానికరమని పబ్లిక్ రాసినా ఏవండీ? రోజు రోజుకి అత్యంత అమ్ముడుపోయే, అత్యంత బిజినెస్ జరిగే ఏదైనా ఉందంటే అది మద్య దుకాణమేనండి. ఖాళీ ఉండదు. ఖాళీ ఉండదు. జనాలు ఏవండీ? కిక్కిరిస్తుంటారు. ఏవండీ? రాత్రి లేదు, పగలు లేదు. అయితే ఈ అలవాట్లు నష్టాన్ని తీసుకొస్తుంది. ఏవండీ? త్రాగుబోతుగా మారిపోయిన ఒక వ్యక్తి కుటుంబాన్ని సరిగా నడిపించలేడు. కుటుంబాన్ని సరిగా పోషించలేడు.
కుటుంబంని చక్కనైన ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళలేడు. ఏవండీ? తాగుబోతుగా అలవాటైపోయిన వ్యక్తి ఎన్నో ఎందరినో మనం చూస్తుంటాం. అన్నీ పోగొట్టుకుంటారండి. ఉన్నవన్నీ పోగొట్టుకుంటారు. అందుకోసమే మనుషుల యొక్క జీవితాలను పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాట్లో ఈ మద్యపానం అనేది ఒకటి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏమండి? మద్యపానము చేయక మనుషులు ఎలా ఉండాలంటే ఈరోజు ఆహ్, వ్యసనానికి బానిసైపోయి ఒకవేళ జీవితాలు పాడు చేసుకొని ఉంటే దేవుడు అంటున్నాడు, మీరు ఆత్మపూర్ణులై ఉండాలి. ఏమండి? ఆత్మ సంబంధులుగా ఉండాలి. ఏమండి? మంచివారుగా మీరు మారాలనుకుంటే ఏమండి? దేవుని యొక్క మాటలను మీరు తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది యవనస్తులు కూడా ఈరోజు త్రాగుడుకి అలవాటైపోయారు. యవనస్తులు ఏమండి? ఇంక రాబోయే దినాల్లో మరి ఏ విధంగా మారబోతుందో తెలీదు గానీ, దేవుడు అంటున్నాడు, ఒకవేళ త్రాగుడుగా నువ్వు అలవాటైపోతే నీ జీవితం చాలా ప్రమాదకరంగా మారబోతుంది. ఏమండి? అత్యంత ప్రమాదకరమైన అలవాటులో ఒక అలవాటు మద్యపానం.